శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, పంచమి తిథి ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు, అనంతరం షష్ఠి. ఆర్ద్ర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 7 నిమిషాల వరకు, అనంతరం పునర్వసు నక్షత్రం. అతిగండ యోగం మధ్యాహ్నం 1 గంట 43 నిమిషాల వరకు, అనంతరం సుకర్మ యోగం. బాలవకరణం ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు, అనంతరం కౌలవకరణం. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 46 నిమిషాల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 35 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల నుండి 2 గంటల 1 నిమిషం వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. నేటి యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదకులైనటువంటి జగద్గురువులు రామానుజాచార్యుల వారి దివ్య జయంతి. ఆ రామానుజాచార్యుల వారి తిరు నక్షత్రం ఈ రోజున. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడమే కాకుండా సమతాభావాన్ని లోకమంతటా కూడా ఆయన వ్యాప్తి చేసినటువంటి మహనీయమూర్తి. స్వయం స్థీర్ణ పరాం స్థారయతి అనే భాగవతంలో చెప్పినటువంటి సూత్రాన్ని ఆచరించి చూపించినటువంటి మహానుభావుడు. అంటే భగవత్ సేవలో, భగవత్ కైంకర్యంలో తాను తరించడమే కాకుండా జనులందరినీ తరింపజేయాలి అనేటటువంటి భావనతో, అత్యంత కఠోర సాధనతో అనేకమైనటువంటి పూర్వాంగంగా చేయవలసినటువంటి అనుష్ఠానాదులన్నీ చేసిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళి ఆయన మహామంత్రాన్ని ఉపదేశించమని ఆయన ప్రార్థించినప్పుడు వారు ఆ విశేషమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఆయన ఉపదేశిస్తే దాన్ని ఆయన జపించి తరించడం కాకుండా లోకులందరూ తరించాలని గుడి గోపురం పైకి ఎక్కి అందరికీ ఆ అష్టాక్షరి నామాన్ని ప్రబోధించినటువంటి దివ్య గురువు రామానుజాచార్యులు వారు. అటువంటి వారి ఆవిర్భావ జయంతి ఈ రోజున వారిని స్మరించడం మనందరి కర్తవ్యం. అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను అనుసరించి విష్ణు దేవతారాధన, విష్ణు ఉపాసన, విష్ణుమూర్తికి ముఖ్యంగా తులసీ దళాలతో అర్చన చేయడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాలను మనందరం కూడా పొందగలుగుతాం. మాధవ మాసంగా పిలువబడేటటువంటి ఈ వైశాఖ మాసంలో వచ్చిన ఈ పంచమి, షష్ఠి, ఈ బుధవారం నాడు అందరూ విష్ణు స్మరణ, విష్ణు ఆరాధన చేసి తరిస్తారని ఆశిస్తూ మరొక్కసారి జగద్గురువులైనటువంటి రామానుజాచార్యుల వారిని స్మరిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ షష్ఠి, వారం సౌమ్యవారం లేదా బుధవారం, నక్షత్రం ఆరుద్ర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, చంద్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని కుజ బుధుల సంచారం మీనక్షేత్రంలో, రవి సంచారం మేషక్షేత్రంలో, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో. చంద్రగురుల కలయిక గజకేసరి యోగాన్ని సూచిస్తుంది. శుక్రుడు యొక్క స్వక్షేత్ర స్థితి, రవి యొక్క ఉచ్చస్థితి, ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. అలాగే గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉండడం ఇది కాలసర్ప యోగాన్ని సూచిస్తుంది. ఇవి ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసంతృప్తి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోలేకపోతారు. కాలయాపన అన్ని విషయాల్లో కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకున్నప్పటికీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వ్యాపారం వారికి కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి
అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆదిశంకర్ని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా స్మరణ మాత్రేన వివిధ రకాల సమస్యలు ఒక్కసారిగా పరిష్కరించుకుని వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. క్రమశిక్షణ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు మహిళలకు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ప్రగతి వైద్య వృత్తి వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ రామాంజలిని భక్తి శ్రద్ధలతో దర్శించి, స్మరించి, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన ఆలోచన, విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని కూడా ఇప్పుడు పరిష్కరించుకోగలుగుతారు. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమాలు చేపట్టి మహిళలు విజయాలు సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. దైనందిన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి ఆనందానికి దారితీస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ ఆదిశంకరులని భక్తి శ్రద్ధలతో దర్శించి, స్మరించి, పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కఠిన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా ఉపకరిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మహిళలకు కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. కఠిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మంచి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ రామాంజలిని భక్తి శ్రద్ధలతో దర్శించి, స్మరించి, పూజించడం ద్వారా విలువైనటువంటి సమాచారం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. సమస్యలు జటిలమైనప్పటికీ వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగాన్ని నియంత్రించలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ వృత్తి అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. యోచిస్తున్నటువంటి విషయాలు కార్యరూపం దాల్చుతాయి. శుభ పరిణామాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలు వృత్తిపరంగా న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆదిశంకరుని భక్తి శ్రద్ధలతో దర్శించి, స్మరించి, పూజించడం ద్వారా
మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యకలాపాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రయోగాలు ఆర్థికంగా లాభిస్తాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకి కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం. సానుకూల వార్తలు న్యాయవాద వృత్తి వారికి ఇంపుని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అధిక ఒత్తిళ్లు నియంత్రించబడతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ రామానుజుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. విదేశీ సంభాషణలు ఉపకరిస్తాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపారపరంగా చేజిక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. కఠిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ఆలోచన, క్రమశిక్షణ అనుకూలతని ఆర్థికంగా పెంచుతుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి నూతన పరిశోధనలు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ ఆదిశంకరుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆలోచన సంపత్తిని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు ఇప్పుడు పొందగలుగుతారు. మహిళలకు క్రమశిక్షణ పెరుగుతుంది. పిల్లల విషయంలో అలజడిని నియంత్రించగలుగుతారు. శుభవార్తలు వింటారు. సంఘర్షణతో కూడినటువంటి, వివాదాలతో కూడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారికి దక్కుతాయి. వైద్య వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మధ్వాచార్యుల్ని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకోగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. విధి విధానాలు ఆర్థిక పరంగా కూడా లాభిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఎదుగుదలకై చేసేటువంటి కార్యాచరణ విద్యార్థులకి లాభిస్తుంది. కార్యక్రమంలో వేగం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు కూడా తీసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి లాభిస్తుంది. సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆదిశంకరుని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా, దర్శించడం ద్వారా, పూజించడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి.
అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు ప్రాప్తిస్తాయి. మొండి ధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి అంతిమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. సమయస్ఫూర్తి కలిసి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా లాభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత చేకూరుతుంది. కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతాభావం తొలగుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆదిశంకరుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. అసహనం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత ఉంటుంది. శారీరక శ్రమకు గురవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసంతృప్తి ఉంటుంది. ధైర్య సాహసాలు ప్రదర్శించలేకపోతారు. కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. మహిళలు సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం కుటుంబ వ్యవహారాల్లో లాభిస్తుంది. అయినప్పటికీ అసంతృప్తి ఇతర కార్యక్రమాల్లో వెన్నంటి ఉంటుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ ఆదిశంకరుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. అసంతృప్తి తొలగుతుంది. అభద్రతాభావం తొలగుతుంది. మానసిక భీతి దూరం చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పనులు సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనుమానాస్పద వైఖరితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు మీకు మీరే సృష్టించుకోవడం ద్వారా ప్రతికూలత ప్రబలమవుతుంది. విద్యా విషయాల్లో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు గృహ విషయాల్లో ఆందోళన ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళన కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సమస్యలు జటిలమవుతాయి. వ్యవసాయ రంగం వారికి అస్థిరత్వం ఆర్థికంగా కొనసాగుతుంది. గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసంతృప్తి సంఘటనలు కూడా ఆర్థిక పరంగా కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీ రామానుజుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అర్ధాష్టమ చంద్ర బృహస్పతుల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి విజయాలు ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు సంతృప్తిని, విజయాల్ని కలిగించాలని, గృహ విషయాలు అనుకూలించాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడాలని, బుధవారం సందర్భంగా, శ్రీ శంకర జయంతి సందర్భంగా, రామానుజ జయంతి సందర్భంగా శ్రీ శంకరాచార్యుల్ని, శ్రీ రామానుజాచార్యుల్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వైశాఖ శుక్ల పంచమి తిథి ఉంది. ఈరోజు శంకర జయంతి, రామానుజ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో
అలాగే జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి వివాహ సంబంధమైనటువంటి విషయాలలో ముహూర్తాలు ఏ విధంగా చూసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వైశాఖ శుక్ల పంచమి తిథి ఉంది. దీన్ని శంకర జయంతి, రామానుజ జయంతిగా జరుపుకోవాలి. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు జన్మించిన రోజు కాబట్టి ఆ గురువులను మనస్సులో స్మరించుకోవటం, అలాగే మామిడి పండ్లు ఈరోజు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా, పాదరక్షలు గొడుగు దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. సకల గురుదేవుల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి శంకర మఠానికి వెళ్ళి శంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి స్తోత్రాలను పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. అదేవిధంగా విశిష్టాద్వైతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన రామానుజాచార్యుల వారు రచించినటువంటి గ్రంథాలను ఈరోజు పూజించటము, రామానుజాచార్యుల వారిని స్మరించుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి తిథివార నక్షత్రాలను అనుసరించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఎవరైనా సరే నిశ్చయ తాంబూలాలు తీసుకునేటప్పుడు, ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. నిశ్చయ తాంబూలాలు ఎవరైనా సరే ఆదివారము, బుధవారము, గురువారము, శనివారము ఈ 4 రోజుల్లో స్వీకరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అలాగే తిథుల పరంగా విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి తిథులు అనుకూలమైన తిథులు. ఉభయ పక్షాల్లో అంటే శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ ఏకాదశి తిథి, త్రయోదశి తిథి కూడా నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి అనుకూలం. పౌర్ణమి కూడా ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి అనుకూలమైన తిథిగా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు నిశ్చయ తాంబూలాలు తీసుకోవటానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ఆ ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలు ఏంటంటే అశ్విని నక్షత్రము, పుష్యమి నక్షత్రము, హస్తా నక్షత్రము, అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో ఎంగేజ్మెంట్ చేసుకుంటే మంచిది. అలాగే శ్రవణ నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం, శతభిష నక్షత్రం ఈ నక్షత్రాలు కూడా ఎంగేజ్మెంట్కి చాలా అనుకూలమైనటువంటి నక్షత్రాలు. అయితే ఈ వారాల్లో, ఈ తిథుల్లో, ఈ నక్షత్రాల్లో ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు, నిశ్చయితాంబూలాలు తీసుకునేటప్పుడు నిశ్చయితాంబూలాలు తీసుకునే లగ్నము నుంచి 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ ఏ గ్రహము ఉండకూడదు. అంటే ప్రత్యేకంగా పాపగ్రహాలు ఉండకుండా ఉంటే చాలా మంచిది. నిశ్చయ తాంబూలాలు స్వీకరించే లగ్నము నుంచి 5వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ పాపగ్రహాలు లేకుండా ఉన్నట్లయితే నిశ్చయ తాంబూలాల ముహూర్తం అనేది అద్భుతమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి స్థిర లగ్నాలు బాగా అనుకూలిస్తాయి. అంటే వృషభ లగ్నము, సింహ లగ్నము, వృశ్చిక లగ్నము, కుంభలగ్నము వీటిని స్థిర లగ్నాలు అంటారు. ఈ స్థిర లగ్నాల్లో ఎంగేజ్మెంట్ చేసుకోవటం ద్వారా దాంపత్య జీవితంలో చక్కటి అనుకూలత ఉంటుంది. అలాగే పెళ్లి నిశ్చయమైన తర్వాత పెళ్లి కూతుర్ని చేయటానికి, పెళ్లి కొడుకుని చేయటానికి కూడా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు చెప్పారు. పెండ్లి కుమారుణ్ణి చేయటానికి లేదా పెళ్లి కూతుర్ని చేయటానికి ఆదివారం, బుధవారం, గురువారం, శనివారం ఈ రోజులు అనుకూలమైన రోజులు. అలాగే తిథుల పరంగా రిక్త తిథులు కానివి, అష్టమి, అమావాస్య తిథులు కానివి ఏ తిథులైనా సరే పెళ్లి కొడుకుని చేయవచ్చు, పెళ్లి కూతుర్ని చేయవచ్చు. రిక్త తిథులు అంటే సవితి, నవమి, చతుర్దశి ఈ మూడింటిని రిక్త తిథులు అంటారు. ఈ రిక్త తిథుల్లో పెళ్లి కొడుకుని చేయకూడదు, పెళ్లి కూతుర్ని చేయకూడదు. అష్టమి రోజు, అమావాస్య రోజు కూడా పెళ్లి కొడుకుని చేయకూడదు, పెళ్లి కూతుర్ని చేయకూడదు. కొన్ని నక్షత్రాలు పెండ్లి కొడుకుని చేయటానికి, పెళ్లి కూతుర్ని చేయటానికి బాగా అనుకూలించే నక్షత్రాలని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్వని, పునర్వసు, పుష్యమి నక్షత్రాలు అనుకూలిస్తాయి. హస్త, చిత్త, స్వాతి నక్షత్రాలు అనుకూలిస్తాయి. అనురాధ నక్షత్రము, శ్రవణ నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం కూడా పెళ్లి కొడుకుని చేయటానికి, పెళ్లి కూతురిని చేయటానికి బాగా కలిసి వచ్చేటటువంటి నక్షత్రాలు, అనుకూలించే నక్షత్రాలు. అలాగే పెళ్లి కొడుకుని చేసే సమయంలో కానీ, పెళ్లి కూతురిని చేసే సమయంలో కానీ మీరు లగ్నం చూసుకుంటే ఆ లగ్నం నుంచి 5వ స్థానంలో, 9వ స్థానంలో ఏ పాపగ్రహాలు ఉండకూడదు. ఇలా
తిథులు, వారాలు, నక్షత్రాలు చూసుకొని పెళ్ళికొడుకుని చేసిన, పెళ్ళికూతుర్ని చేసిన సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే కొత్తగా వివాహమైన తర్వాత నవవధువుని అత్తవారింటికి పంపించేటప్పుడు కూడా ముహూర్తం చూడాలి. అయితే ఈ ముహూర్తం ఎప్పుడు చూడాలి? వివాహం జరిగిన తర్వాత 6వ రోజు నుంచి 16వ రోజులోపు ఎటువంటి ముహూర్తాలు చూసుకోక్కర్లేదు. పెళ్లి జరిగిన తర్వాత 6వ రోజు నుంచి 16వ రోజులోపు మీరు ఎప్పుడైనా సరే తిథివార నక్షత్రాలతో సంబంధం లేకుండా నవవధువుని అత్తగారింటికి పంపించవచ్చు. ఒకవేళ 16వ రోజు దాటితే మాత్రం అప్పుడు బేసి మాసాలలో, బేసి సంవత్సరాలలో మాత్రమే అత్తవారింటికి నవవధువుని పంపించాలని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం తెలియజేస్తోంది. అలాగే కొత్తగా వివాహమైనటువంటి కన్యకి అత్తవారింటికి పంపించటానికి సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అనుకూలమైనటువంటి వారాలు. తిథుల పరంగా విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు అనుకూలమైనటువంటి తిథులు. అలాగే నవవధువుని అత్తవారింటికి పంపించటానికి జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో కొన్ని నక్షత్రాలు చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు అనుకూలం. హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణ నక్షత్రాలు అనుకూలం. జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్రం కూడా అనుకూలం. ఈ నక్షత్రాల్లో కానీ ఈ వారాల్లో కానీ చూసుకొని నవవధువుని అత్తవారింటికి పంపించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే నిశ్చయితాంబూలాలు తీసుకునేటప్పుడు, ఎంగేజ్మెంట్ చేసుకునేటప్పుడు, పెళ్ళికొడుకుని చేసేటప్పుడు, పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు, కొత్తగా వివాహమైనటువంటి వధువుని మొదటిసారి అత్తవారింటికి పంపించేటప్పుడు జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పిన ఈ ముఖ్యమైనటువంటి తిథివార నక్షత్రాలను అనుసరించినట్లయితే దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే రేపు శ్రీరామ జయంతి. శ్రీరామ జయంతికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, సంఖ్యాశాస్త్ర పరంగా ఆత్మసంఖ్య 9 ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, ఏ దైవాన్ని పూజిస్తే జీవితంలో త్వరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.